అష్టవక్ర మహాగీత ప్రాబబ్లీ 9వ రోజు, ఐ డోంట్ రిమెంబర్. సో అష్టావక్రుడు జనకుని శిష్యునిగా స్వీకరించిన తర్వాత జనకుడు అడిగిన మొదటి ప్రశ్న చాలా అద్భుతం. జ్ఞానం, ముక్తి, వైరాగ్యం ఎట్లా వస్తుంది అని తెలుసుకోవాలన్న అంతులేని జిజ్ఞాసతో నన్ను నేను సమర్పించుకొని అడుగుతున్నాను అన్నప్పుడు అష్టావక్రుడు ఒక 19 శ్లోకాల్లో రకరకాల ధారణల గురించి, రకరకాల భ్రాంతుల గురించి, రకరకాల మనో వికారాల గురించి, అట్లాగే షట్ ఊర్మి అంటే ఆకలి, నిద్ర, శోకం, మోహం, జననం, మరణం, ఈ తరంగాల గురించి జనకుడికి చెప్పి, ముక్తి పొందడం ఏమంత విషయమయ్యా, ఏవేవి నీవనుకుంటున్నావో అవన్నీ తీసేసి ముక్తిని అనుభవించు, దీనికి సాధన ఎందుకు అంటాడు. సో ఇప్పటికి మనం చాలాసార్లు ఈ మాట చెప్పుకున్నాం. అష్టావక్రుడు సాధనని ప్రతిపాదించడు, ఎఫర్ట్లెస్గా, తక్షణం, సడన్ ఎన్లైటన్మెంట్. సీ వాట్ ఈజ్ యువర్ రియాలిటీ. సో ఏది నీది కాదో దాంతో సంబంధం కలిగి ఉన్నావు, అందుకని దాన్ని వదిలేయి అన్న తర్వాత జనకుడు మొట్టమొదటిసారి ఆశ్చర్యపోతాడు. సో ప్రపంచంలో నిన్న చెప్పుకున్నట్టు జనకుడు లాంటి శిష్యుడు ఇంకొకడు ఉండడు. మిగతా వాళ్ళందరికీ ప్రాసెస్ కావాలి. జనకుడు సడన్లీ హీ అరైవ్డ్ ఎట్ ద డెస్టినేషన్. పక్కనే ఉన్నాడు. అరే, ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక ప్లేస్ ఎత్తుకులాడుతున్నావు, ఎవరో చెప్పారు, అదే అగోనయ్యా, అరే నేను ఇక్కడ తిరుగుతున్నా సార్ అసలు అంటావా లేదా? జనకుడు అంటున్నాడు, అహో నేను నిరంజనుణ్ణి, నేను ప్రకాశాన్ని, నేను చైతన్యాన్ని. ఇంతకాలం ఈ రకరకాల మోహాల్లో పడి నేను ఎంత బాధపడ్డాను. నా రాజ్యము, నా యొక్క పిల్లలు, నా ప్రజలు, నా అధికారం, నా హోదా, ఈ మోహాలన్నీ నేను కాదు, నావి కాదు. అతడు జనకుడు ఇంకొక అద్భుతమైన మాట చెప్తాడు. తనలో రెవల్యూషన్స్ కలుగుతున్నాయి. అష్టావక్రుడు వింటున్నాడు. జనకుడు అంటున్నాడు, ఈ సమస్త శరీరం నా వల్లే ప్రకాశిస్తుంది, అలాగే ఈ సమస్త ప్రకృతి నా వల్లే ప్రకాశిస్తుంది, ఈ ప్రపంచం నా వల్లే ప్రకాశిస్తుంది. సో అది నేను కాదు, వీటన్నిటికి ప్రకాశాన్ని ఇచ్చేది నేను. ఇంతకాలం అదే నేనన్న భ్రాంతిలో పడి నా మూల స్వభావాన్ని మర్చిపోయాను ఓ గురుదేవ్. ఈరోజు 6వ శ్లోకం నుంచి ఒక 3-4 శ్లోకాలు చూద్దాం. ఇక్కడంతా ఆశ్చర్యమే. జనకుడు ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. జనకుడు ఇట్లా అంటున్నాడు, యథైవేక్షురసే క్లూప్త త్యేన వ్యాప్తైవ శర్కరా తథా విశ్వం మయి క్లూప్తం మయా వ్యాప్తం నిరంతరం. రకరకాల అనాలజీ ఇస్తున్నాడు అనమాట. ఒకసారి రమణ మహర్షిని ఎవరో అడిగినప్పుడు ఆయన చెప్పాడు, సో సేవ చేయాలనుకునేవాడు డాక్టర్గా పుడతాడు, ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకునేవాడు డాక్టర్గా పుడతాడు, సేవ చేయాలనుకునేవాడు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెడతాడు, ప్రేమ కావాలనుకునేవాడు ఇంకో ఏదో పుడతాడు. కానీ ఎదుటి వ్యక్తిని లిబరేట్ చేయాలనుకునేవాడు, ఎదుటి వ్యక్తికి తక్షణ ముక్తిని ప్రసాదించాలి అని అనుకునేవాడు కథకుడిగా పుడతాడు. సో ఈ భూమి మీద మనిషి ఎట్లయితే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నాడో, అదే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా అవసరమైంది. కాల్లో దిగిన ముళ్ళు తీయడానికి మరో ముళ్ళు అవసరమైనట్టు. సో అష్టావక్రుడానికి జనకుడు చెప్తున్నాడు, యథై వేక్షురసే క్లుప్త. సో ఎలాగైతే చెరుకు, ఆ చెరుకు యొక్క రసం, తేన వ్యాప్తైన శర్కర, ఆ చెరుకు ద్వారా తయారైనటువంటి చక్కెర, మనం వాడుకునే చక్కెర ఏది ఉంటుందో ఆ చక్కెరలో చెరుకు కనబడదు, చెరుకు రసము కనబడదు. కానీ చెరుకు యొక్క క్వాలిటీ ఎట్లయితే నిక్షిప్తమై ఉంటుందో తథా విశ్వం మయి క్లుప్తం. అట్లా ఈ సమస్త విశ్వంలో, సంసారంలో నేనే ఉన్నాను, నేనే అందులో ప్రకాశిస్తున్నాను, నా వల్లే అది ప్రకాశించబడుతుంది. మయా వ్యాప్తం నిరంతరం, నిరంతరం, ఎప్పటికీ ఎడతెగనిది. సో జనకుడు ఒక అహోభావానికి లోనవుతున్నాడు, ఒక ఆశ్చర్యం. నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను. ఏదైతే నీ జీవితంలోకి రాదని
నువ్వు అనుకున్నావు అది హఠాత్తుగా వచ్చినప్పుడు ఎగిరి గంతులేస్తారు. ఎగ్జామ్ రిజల్ట్స్ అప్పుడు నిజంగా వస్తుంది అని తెలిసినవాడు ఎందుకు ఎగిరి గంతేస్తాడు? అతనికి రాదేమో, ఇన్ని వేల మందిలో తనకెట్లా వస్తుంది జాబు, ఏమో లక్. అట్లాగే ఒక సినిమా సూపర్ స్టార్ మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు అనుకో, సడన్గా నేనే అయితే నేను ఎదురు చూడడం లేదు ఎవరి కోసం, ఎవరు కావాలండి అని అడుగుతాను. ఈవెన్ మహేష్ బాబు వచ్చినా అడుగుతాను, అంటే ఎందుకు వచ్చారు, నాకు మీరంటే తెలుసు, మీరంటే గౌరవం, బట్ ఈ ఎగ్జైట్మెంట్ ఎందుకు ఉంటుంది? దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. నేను నా గురించి చెప్తున్నా, అందరు అట్లా ఉండాలని నేను ఎట్లా అంటా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దిస్ మైండ్. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది హఠాత్తుగా వస్తే దేర్ ఈజ్ ఎగ్జైట్మెంట్. అట్లా కాకుండా తెలిసింది మహేష్ బాబు వస్తున్నాడు, మొదట ఉత్తరం వచ్చింది, తర్వాత మెయిల్ వచ్చింది, తర్వాత వాళ్ళ పిఏ వచ్చారు, ఒక 4 daysలో చిన్న నీ ఎగ్జైట్మెంట్ అంతా డ్రాప్ అయ్యి ఒక 1% ఆఫ్ ఎగ్జైట్, బికాజ్ అట్లీస్ట్ యూ వాంట్ టు సీ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ ఆర్ లవ్ ఆర్ వాట్ ఎవర్. సో జనకుడు చెప్తున్నాడు, ఓ అష్టావక్రముని యథైవేక్షురసే క్లుప్త. ఎట్లయితే చెరుకు యొక్క సారము కనబడకుండా చక్కెరలో వ్యాప్తమై ఉంటుందో అట్లా తథా విశ్వం మయి క్లుప్తం మయా వ్యాప్తం నిరంతరం. అట్లా నేనే ఈ సమస్త విశ్వంలో, సమస్త సంసారంలో, సమస్త ప్రపంచంలో వ్యాప్తమై ఉన్నాను. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రపంచానికి సంబంధించిన వ్యాఖ్య కాదు, ఇది పూర్తి ప్రకృతి వ్యాఖ్య. సో అక్కడ సంసారం అని వాడినప్పుడు అది ప్రకృతి అనే పరిభాషలో వాడవలసింది తప్ప ఇప్పుడు మనం అనుకుంటున్న సంసారం కాదు. ఈ ఈతి బాధలు, ఈ వస్తువులు, ఈ పాలిటిక్స్ అష్టావక్రుడు చెప్తున్నది, జనకుడు చెప్తున్నది. అట్లాగే ఏ యోగి అలాంటి పదాలు వాడినా దాని ఎగ్జాక్ట్ మీనింగ్ మనం ఎట్లా తీసుకోవద్దు. ఒక్కొక్కసారి తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. సో సంసారం అన్నా, ప్రకృతి అన్నా, విశ్వం అన్నా, ప్రపంచం అన్నా ఆధ్యాత్మిక పరిభాషలో ఒక్కటే. అంటే ఏదైతే మన కంటికి కనిపిస్తుందో, మనకు బాహ్యంగా ఉందో అదంతా సంసారం. అదే విశ్వము, అదే ప్రపంచము, అదే భార్య కూడా, అదంతా సంసారమే. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో ఇలా అంటున్నాడు, ఆత్మా జ్ఞానాత్ జగద్భాతి ఆత్మజ్ఞానాన్న భాసతే రజ్వౌ జ్ఞానాదహిర్భాతి తజ్ఞానాద్ భాసతే నహి. అంత ఆశ్చర్యమే. హీఈస్ రివీలింగ్ వన్ ఆఫ్టర్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్, రెవల్యూషన్ అంటే ఏంటో మీకు తెలిస్తే ఇది అర్థమవుతుంది. తెలియదని కాదు, నేను మీకు దూరంగా ఉన్నాను కాబట్టి తెలియదు అనుకునే చెప్తున్నాను. తెలిస్తే అంతకంటే సంతోషమే ఉంది. బట్టల కుప్పంతా పోశారు. సో అందరి బట్టలు అందరిలో కలిసిపోయాయి. మీరు వచ్చారు, అప్పుడు చెప్తున్నారు అది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది కాదు, అది నాది కానే కాదు అని చెప్తున్నారు. అంతే. యు ఆర్ జస్ట్ రివీలింగ్. ఏవేవి నీవో నువ్వు చెప్పేస్తున్నావు. అట్లా జనకుడు చెప్తున్నాడు, అసలు ఇంతకాలం ఏది నాదనుకున్నాను, ఇప్పుడు ఏవి నావని తెలిసిపోయినాయి. ఓ అష్టావక్రముని, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. నిన్న చెప్పుకున్న దాంట్లో కూడా జనకుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఏమిటది? తంతు మాత్రో భవేత్ ఏవ పటో యద్వద్ విచారిత. అంటే ఎట్లాగైతే ఒక వస్త్రములు అనేది అఖండంగా ఉందో అటువంటి వస్త్రాన్ని నేను, వస్త్రంతో తయారు చేసిన రకరకాల కుర్తాలు, బనీన్లు, జాకెట్లు అవి నేను కాదే. నాకంటే ఒక రూపమే లేదు. నేను అనాకారిని కాదు. ఎందుకంటే ఆకారం ఉన్నప్పుడే అనాకారం ఉంటుంది. నేను నిరాకారుణ్ణి. ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పాడు, టు మేక్ ద అష్టావక్రాస్ట్ అండర్స్టాండ్, ద మేక్ రీడర్ అండర్స్టాండ్. సో జనకుడు అంటున్నాడు, ఆత్మ జ్ఞాన జగత్ భాతి. సో ఆత్మకున్న అజ్ఞానం వల్ల ఈ జగత్తంతా ఉన్నట్టు కనిపిస్తుంది. జగద్భాతి అట్లా అనిపిస్తుంది. ఆత్మ జ్ఞానాన్న భాసతే. కానీ ఆత్మకి జ్ఞానం గనక ఉన్నప్పుడు, అంటే నీ దృష్టి మారినప్పుడు, నీ దృష్టి సవ్య దృష్టి అయినప్పుడు,
అష్టావక్రుడి లాంటి దృష్టి అయినప్పుడు, ఒక రమణ మహర్షి లాంటి దృష్టి అయినప్పుడు ఉన్నది ఏదో ఉన్నట్టే కనిపిస్తుంది. అందులో నీ ఇమాజినేషన్ ఏముండదు. రజ్వ జ్ఞాన దహిర్బాతి తజ్ఞానాద్ భాసతే నహి. ఎలాగైతే మనకు ఒక్కొక్కసారి అజ్ఞానం వల్ల తాడులో పామును చూస్తామో, ఒక సాదాసీదా మనిషిలో మనం ఒక్కొక్కసారి భార్యను చూస్తాము, అట్లాగే ఒక మనిషిలో ఒక పొలిటీషియన్ని చూస్తాము. సో ఇదంతా నీ యొక్క భ్రాంతి, నువ్వు చేసే కల్పన. నువ్వు సత్యాన్ని కల్పనని జోడించి చూడొద్దు. అట్లా ఇంతకాలం చూశాను, మొదటిసారి తెలిసింది ఎట్లాగైతే ఇదంతా నా వల్లే వ్యాప్తమైంది, ఇది నాకు భిన్నము కానే కాదు, నా వల్లే ఇదంతా ప్రకాశించబడుతుంది, అయినప్పటికీ అది నేను కాదు. సో జనకుడు చెప్పే ప్రతి మాట అత్యంత అత్యున్నతమైన ఒకానొక స్థితికి సంబంధించినవి. ఇది సాదాసీదా కామన్ మ్యాన్ పరిభాషలో తర్కించే విషయంగానే కాదు. హీ ఈజ్ డిక్లేరింగ్ వాట్ హీ ఈజ్ అండ్ వాట్ హీ ఈజ్ నాట్. సో ఇంతకాలం రకరకాల భ్రాంతుల్లో ఉన్నాను కాబట్టి నాకు అట్లా అనిపించింది అంతే. కానీ అదేవి నేను కాదు అని జనకుడు అష్టావకుడితో చెప్తున్నాడు. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు, ప్రకాశో మే నిజం రూపం నాతిరిక్తోస్మ్యహం తతా యదా ప్రకాశతే విశ్వం తదాహం భాసయేవహి. ప్రకాశో మే నిజం రూపం. ప్రకాశమే నా యొక్క నిజ స్వభావం, మూలమే నా నిజ స్వభావం. నాతిరిక్తో స్పృహ్యం తతః. సో ఆ ప్రకాశానికి నేను భిన్నము కానే కాదు, నేనే ప్రకాశాన్ని. నేను అష్టవక్ర మహాగీత సంబంధించిన ఏదో ఒక టాక్లో ఈ విషయం చెప్పున్నాను. నేను గాలి పీలుస్తున్నాను అన్న ధారణ తీసి నేనే గాలి అన్న ధారణలో ఒకసారి జీవితాన్ని వ్యాఖ్య చేయి. నీవే గాలి. ఒకవేళ గాలి నువ్వే మాట్లాడితే ఎలా ఉంటుంది? అది అష్టావక్రుడు మాట్లాడి ఉంటుంది, అది జనకుడు మాట్లాడి. ఇది ఏమంత చిన్నది, చాలా చిన్న విషయం ఇది. నువ్వు దేంతో జోడించుకుంటున్నావు? వస్తువుతో నిన్ను జోడించుకుంటే నీ వ్యాఖ్య వస్తువు పరంగానే ఉంటుంది. ఇది లేకపోతే చచ్చిపోతా, ఇది కొంటే చాలా ఆనందంగా ఉంది, దీనికి ఏమైనా బాధపడతా, అట్లా కాకుండా మూలం నుంచి నువ్వు మాట్లాడినప్పుడు, ఇప్పుడు గాలే నీవనుకుని మాట్లాడు, ఎలా ఉంటుంది చెప్పు? ఇప్పుడు గాలి మాట్లాడుతుంది, గాలి నీవి, అప్పుడు ఇలా ఉంటుంది. నేను ప్రతిక్షణం నీలో నిండుతున్నా, ఈ సమస్త మానవాళ్ళు నిండుతున్నా, నన్ను ఎవరు పట్టుకోలేరు. నన్ను బంధించినా నేను లిబరేట్ అయ్యే ఉన్నాను. నాకు కుక్క, పిల్లి, సినిమా స్టారు, పొలిటీషియన్ అందరూ ఒకటి. నాలో ఏ డిస్క్రిమినేషన్ లేదు. గాలి ఇట్లా మాట్లాడుతుంది కదా. నేను అంతటా ఉన్నాను, సర్వవ్యాపితం. నేను అమెరికాలోనూ ఉన్నాను, జపాన్లోనూ ఉన్నాను, నాకే బౌండరీస్ లేవు. గాలి జనకుడు జ్ఞాని గాలిలా మాట్లాడతాడు, గాలి అయ్యి మాట్లాడతాడు, మూలతత్వంలోంచి మాట్లాడతాడు. జనకుడు అంటున్నాడు, ప్రకాశం మే నిజం రూపం నాతిరిక్తో స్పృహం తతః. అహో, నేను ఇంతకాలం మనిషిని అనుకున్నా, ఇంతకాలం శరీరాన్ని అనుకున్నా, ఇంతకాలం రాజుని అనుకున్నా, ఎంత భ్రాంతిలో పడ్డాను. ఇంతకాలం భర్తను అనుకున్నా, ఇంతకాలం ఏదో సాధించాలనుకున్నా, ఇంతకాలం ఈ వస్తువు నాదనుకున్నా, ఆ వస్తువు నాదనుకున్నా, ఎంత మాయలో పడ్డాను, మోహంలో పడ్డాను. ఓ అష్టావక్రదేవ, ఎంత ఆశ్చర్యం! అహో ప్రకాశం మే నిజరూపం నాతిరిక్తో స్పృహం తతః యదా ప్రకాశతే విశ్వం తదాహం భాసయేవహి. ఈ సమస్త విశ్వం, సమస్త సంసారంకి నేనే ప్రకాశాన్ని అందిస్తున్నాను. నా వల్లే సూర్యుడు వెలుగుతున్నాడు, నా వల్లే ఈ సమస్త సంసారం. ఒక అహోభావంలో మాట్లాడుతున్నాడు. ఒక మూలం నుంచి మాట్లాడితే అలాగే ఉంటుంది.
చాలాసార్లు యోగులు, ఋషులు, మునులు వాళ్ళ ఫోటోలు చూసి ఉండవచ్చు. ఇట్లా అభయముద్రలో నిలబడతారు. దే ఆర్ బ్లెస్సింగ్ ద హోల్ హ్యుమానిటీ. సమ్టైమ్స్ దే బ్లెస్ ద హోల్ ఎగ్జిస్టెన్స్. అది ఒక అవ్యక్తావ్యక్తం. అది దో దే ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ఎక్స్ప్రెకబుల్, విచ్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్. అది నువ్వు మాటల్లో వ్యక్తపరచలేవని తెలిసిన ప్రయత్నం జారీ హై. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని చూశారనుకో, ఆడుకోవడమే వాడి నిజ స్వభావం. అవునా? ప్రశాంతంగా ఉండటం వాడి నిజ స్వభావం. వాడికి ఎందుకు చెప్పం మనం ఉద్యోగం చేయిపో అంటే, వాడు 2 ఏళ్ల పిల్లవాడు, వాడికి ఉద్యోగం ఏంటండి? అట్లాగే నువ్వు 50 ఏళ్ల పిల్లవాడివైనా నీకు ఉద్యోగం అక్కర్లేదు. అది నీ స్వభావం కాదు, అది అవసరం కోసం చేస్తున్నావు. దానికి నా అన్న భావన జోడించకు. ఆ తర్వాత అష్టవకుడు వింటుండగా జనకుడు అంటున్నాడు, అహో వికల్పితం విశ్వం జ్ఞానాన్మయీ భాసతే రూప్యం సూక్తౌ ఫణిరజ్జౌ వారీ సూర్యకరే యథా. అహో వికల్పితం విశ్వమజ్ఞానాన్మయీ భాసతే. మళ్ళీ ఆశ్చర్యం. అహో ఆశ్చర్యం. సో ఈ సంసారం ఏదైతే కనిపిస్తుందో, ఈ కల్పితమంతా నాకు ఎట్లా కనిపిస్తుంది? ఇది రకరకాలుగా కనిపిస్తుంది. నాలో ఎన్నో రెవల్యూషన్స్ కలుగుతున్నాయి. విశ్వమజ్ఞానం ఆన్మయీ భాసతే రూప్యం శుక్తౌ ఫణిరజ్జౌ వారి సూర్యకరే యథ. ఎలాగైతే సూర్యకిరణాలు ఒక్కొక్కసారి పడి నీళ్లు మెరుస్తున్నట్టు అనిపిస్తుంది, అట్లా ఈ సమస్త సంసారం అంతా నా వల్లే మెరుస్తుంది. ఈ మధ్య ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి చాలా అతని కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్నాయి. నాతో రకరకాల చర్చలు కలపడానికి, నన్ను ప్రవోక్ చేయడానికి ఎంతో ట్రై చేశాడు. ఈ ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి అంటే నేను తెలుసు ఉన్నాయి. నేను అడిగాను, వాట్ ఈజ్ ఇట్ యు ఆర్ డూయింగ్ వితౌట్ థింకింగ్ రాదర్ దాన్ థింకింగ్? అంటే ఆలోచించకుండా నువ్వేమైనా చేస్తున్నావా? లేదు భయ్యా, చేయాలి. అప్పుడు నేను అతనితో చెప్పాను, ఆలోచన సత్యము కాదు, విచారణ సత్యము కాదు, ఆచరణ మాత్రమే సత్యం. సో ఎవరైతే ఆలోచిస్తూ కూర్చుంటారో వాళ్ళకి ఎప్పటికీ ఏ జ్ఞానము, ఏ అనుభవం రాదు. వాళ్ళు ఓన్లీ ఆలోచనలే చెప్తారు, స్టేజ్ మీద ఆలోచనలే చెప్తారు, పుస్తకంలో ఆలోచనలే రాస్తారు. ఆచరణ అంటే పుస్తకం రాయడం కాదు, అనుభవించి రాయడం. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంతా ఆచరణ వల్ల బయటకు వచ్చింది, జస్ట్ ఆలోచన వల్ల కాదు. ఒక వ్యక్తి ఒక ఫిలాసఫీ రాస్తాడు, హీఈస్ జస్ట్ రైటింగ్ హిస్ థాట్ ఆన్ పేపర్, స్టిల్ అది ఇంకా ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు అయాన్ ర్యాండ్ ఏదైతే ఐడియలిజం లేకపోతే హోవార్డ్ రోర్క్ అనే క్యారెక్టర్స్ని ఫౌంటైన్ హెడ్లో సృష్టించిందో అది ఆలోచన మాత్రమే, ఆచరణ కాదు. రమణ మహర్షి ఆలోచన కాదు, ఆచరణ. ఒక వ్యక్తి అట్లా ఉన్నాడు. ఎంతసేపు వెస్టర్న్ ఫిలాసఫర్స్ చెప్పిన ఆ క్యారెక్టర్స్ని మనం గొప్పగా ఆరాధించడం మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడట్లేదు. ఎంతసేపు వెస్టర్న్ ఫిలాసఫర్ అయాన్ ర్యాండ్ వాళ్ళు రాసిన తప్పనట్లే, అది ఓన్లీ రాత మాత్రమే, ఇంకా అది ఆచరణ జరగలేదు. నిజంగా ఒక్కసారి రమణ మహర్షి దిక్కు చూడు, హోవార్డ్ రోర్కి తాత ఆయన. అంతకంటే అల్టిమేట్ లివింగ్ ఎగ్జాంపుల్ ఏమి ఉండదు. సో ఆ మిత్రుడు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వెళ్ళిపోవాలంటే నేనేం చేయాలన్నా, నేను ఒక దిండిస్తా, పడుకో,
నువ్వు కళ్ళు మూసుకుంటానే ప్రపంచం అంతా మాయమవుతుంది. నువ్వు కళ్ళు తెరిస్తే ప్రపంచం అంతా యాక్టివేట్ అవుతుంది. యు ఆర్ యాక్టివేటింగ్ ద హోల్ వరల్డ్. ఒక చిన్న ఫన్నీ విషయం చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. మీకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు దేశంలో సమస్యలు లేవా? సమస్యల్ని గుర్తించే స్థాయి మీకు లేదంతే. సమస్యలు ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు 20 ఏళ్ల వయసు వచ్చింది. యూ హ్యావ్ ఏ మైండ్ విచ్ ఇస్ వెరీ యాక్టివ్. అక్కడి నుంచి నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు కాబట్టి నువ్వు ఎగురుతున్నావు, దుంకుతున్నావు, ఏదో చేయాలనుకుంటున్నావు, బ్యానర్లు కడుతున్నావు, ఉద్యమం చేస్తున్నావు. ఈ ప్రపంచం ఎంత పెద్దగా ఉంది తెలుసా? నువ్వు కట్టే బ్యానర్ ఎంత ఉంది, నువ్వు చేసే నినాదం ఎంత. చేయొద్దు అనట్లేదు, గుర్తించు. నువ్వు చేయడం వల్ల ప్రపంచం ఎప్పటికీ మొత్తం మారదని, బట్ చేయి. కానీ నువ్వే చేస్తున్నావు, మేమే చేయడం వల్ల ప్రపంచం మారింది. ఈ భ్రాంతిని వదిలేయి. ఈ క్షణం ఎవరు ఏమి చేయలేదు, ఏమన్నా ప్రపంచం గార్బేజ్ నిండిపోతుంది, ఎవరో ఒకరు మళ్ళీ క్లీన్ చేస్తారు. మన కంటికి కనబడే యాక్టివిస్టులు అంతా యాక్టివిస్టులు కాదు, మన కంటికి కనబడే రిఫార్మిస్టులు అంతా రిఫార్మిస్టులు కాదు. నిజంగా రిఫార్మిస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు. అవసరం వస్తే అందరూ రిఫార్మ్ చేస్తారు, అందరూ వస్తే అందరూ యాక్టివిజం చేస్తారు, అవసరమైతే అందరూ సైనికులు అవుతారు. ఆ సమయం రావాలి. ఎట్లయితే వయసు వచ్చినప్పుడు ఒక అమ్మాయి సిగ్గుపడుతుందో, ఆ సమయం వచ్చినప్పుడు అర్థం కావాల్సింది అర్థమవుతుంది. ఒక సరైన సమయంలోనే ఒక చెట్టు కంకి వస్తుంది, ఒక చెట్టు కాయ వస్తుంది. అట్లా నీలో ఒక పరిపక్వత లేకుండా నువ్వు ఏం సేవ చేసినా, ఏం సహాయం చేసినా, ఏ సర్వీస్ చేసినా అది అధూరానే ఉంటుంది. నువ్వు చేసే సేవ అంతా నీ పేరు ప్రఖ్యాతుల కోసం. నేను ఆ మిత్రునితో చెప్పాను, నీకు పేరు రావాలని ఎంత చేస్తున్నావు, నీకు సర్వీస్ మీద ఆసక్తి ఎక్కడుంది, నీకు సేవ మీద ఆసక్తి ఎక్కడుంది? నిజంగా నీకు సేవ చేయాలనుకుంటే బయట చెత్త ఉంది, తీయిపో. కానీ నీకు కెమెరా కావాలి, ఎవరో చూడాలి, ఎవరో ఫోటో తీయాలి, ఎవరో మెచ్చుకోవాలి. నువ్వు చేసింది జనాల కోసం బాస్, ఎవరి చెవులు పూలు పెడుతున్నావు? ఇట్లాంటి అజ్ఞానాన్ని అష్టావక్రుడితో చెప్తున్నాడు జనకుడు. నేను అనుకున్నాను ఇంతకాలం ఆ కనిపిస్తుందంతా నేను అనుకొని దానికి నేను అన్న ఒక మోహభ్రాంతిని, నేను అన్న ఒక భావాన్ని జోడించి ఎంత బాధపడ్డాను. అసలు ఎన్ని కన్నీళ్ళు వచ్చాయి. కానీ ఇప్పుడు తెలుస్తుంది, అహో వికల్పితం విశ్వమజ్ఞానాన్మయీ భాసతే. అహో వికల్పితం, ఆశ్చర్యం. సో నాలో ఉన్న అజ్ఞానం వల్ల నాకు రకరకాలుగా కనిపించింది తప్ప, అజ్ఞానం పోగానే ఏ ప్రాబ్లం లేదు, అంత స్పష్టంగా కనిపిస్తుంది. మబ్బుల వల్ల ఆకాశం సరిగ్గా కనబడడం లేదు. మనం సినిమా చూస్తాం కదా, సినిమా చూస్తున్నప్పుడు ఒకసారి చూడు, సినిమా తెరకి నీకు మధ్యన ఒక బోడిగుండు అడ్డం వచ్చిందనుకో, నువ్వు పక్కకు జరుపుతావా లేదా? దాని అర్థం ఈ బోడిగుండు పట్ల నీకు ఆసక్తి లేదని కాదు, అతన్ని చంపాలని కోపం కాదు, లేకపోతే అతను ఉండకూడదని నువ్వేం కోరుకోవట్లేదు. జస్ట్ నువ్వు చూడాలనుకుంటున్న దానికి అడ్డం. ఇంతకాలం జనకుడు తను చూడాలనుకున్న సత్యానికి మధ్యన ఇవన్నీ అడ్డం వచ్చాయని చెప్తున్నాడు, అంతే. తేలికైన పరిభాష, కానీ ఆశ్చర్యం. మొదటిసారి చూశాడు. ఇంతకాలం గుండె ఎదురుగుంది, ఆ గుండె సినిమా అనుకున్నాడు. మొట్టమొదటిసారి అది పక్కకు తీసి చూస్తే ఒక విశాల ప్రపంచం. ఒక వ్యక్తి ఒక 10 ఫీట్ల దూరంలో కూర్చొని ఒక కిటికీలోంచి ప్రపంచాన్ని ఇంతకాలం చూశాడు. మొట్టమొదటిసారి కిటికీ దగ్గరకు వచ్చాడు. ఆ కిటికీ ఊచల నుంచి తల బయటకు పెట్టి చూశాడు. ఆశ్చర్యం. ఇంతకాలం నాకు కిటికీల నుంచి కనబడ్డ చెట్లే భూమి మీద ఉన్న చెట్లన్నీ అనుకున్నాను. ఆశ్చర్యం. భూమి మీద ఎన్నో చెట్లున్నాయి, అనంతంగా చెట్లున్నాయి. అవన్నీ నావి కాదు, వాటికి నా జోడించాల్సిన అవసరం లేదు. అట్లాగే నా వల్లే అదంతా కనిపిస్తుంది, నేను లేకపోతే అవేవి లేవు. నా వల్లే వీటికి ప్రకాశం వస్తుంది. ఒక అహోభావానికి లోనవుతున్నాడు, ఒక ఆశ్చర్యానికి లోనవుతున్నాడు. ఇది ఎగ్జాక్ట్గా ఇలా జరుగుతుంది. నేను నిన్ననో చెప్పున్నాను. హఠాత్తుగా ఎవరికైతే జ్ఞానోదయం అనుభూతి కలిగిందో వాళ్ళు పిచ్చివాళ్ళు అయ్యారు. కొందరు కాళ్ళు మొక్కారు, కొందరు నమస్కారాలు పెట్టారు, కొందరు బట్టలు జింపుకొని తిరిగారు, కొందరు ఏడ్చారు, కొందరు మౌనులయ్యారు, కొందరు స్థితమయ్యారు, కొందరు స్థాణువయ్యారు, కొందరు వాళ్ళ జీవితాన్ని అంతం కూడా చేసుకున్నారు. రకరకాలుగా జరిగింది ఇక్కడ. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అహో వికల్పితం విశ్వమజ్ఞానాన్మయీ భాసతే రూప్యం
శుక్తౌ ఫణిరచ్చౌ. ఇలాగైతే తాడులో పామును చూశాను. నా అజ్ఞానం వల్ల తాడుగా మొదటిసారి చూస్తున్నాను. కానీ ఆ తాడు కూడా నా వల్లే ప్రకాశింపబడుతుంది. నేను కళ్ళు మూసుకుంటే తాడు లేదుగా, నా ఆలోచన లేకపోతే తాడు లేదుగా. సో ఉన్నవేవో ఉన్నాయి, కానీ అవన్నీ ఉన్నాయని తెలియడానికి కారణం నేను, వాటి ప్రకాశానికి కారణం నేను. సో ఇదంతా అష్టావక్రుడు వింటున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు జనకుడు. ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్తున్నాడు. ఒకసారి అంటున్నాడు సంసారం లేదంటున్నాడు, ఇంకొకసారి సంసారం నాదనుకొని బాధపడ్డా అంటున్నాడు, ఇంకొకసారి అంటున్నాడు ఈ సంసారానికి కాంతిని నేనే అంటున్నాడు, ఇంకొకసారి అసలు కాంతినే నేను, నాదంటూ ఏమీ లేదంటున్నాడు. అన్ని సత్యం. రెవల్యూషన్ ఇలాగే ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఒక్కటే వాక్యంలో చెప్పడం కుదరదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. దాంట్లో ఒక చిన్న ఆర్డర్ ఉంటుంది. ఓహో ఇలా 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 ఇది 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 ప్రతి కోణంలో నేనే చెప్తున్నాను. దేంతో నాకు సంబంధం లేదు అంటున్నది నేనే. అరే బాలాజీ ఆ పెన్ను తీసుకురా అంటున్నది నేనే. కానీ దాని పట్ల నా వైఖరి ఏమిటి అని చెప్తున్నది నేనే. ఇంతకుముందు నా వైఖరి ఎట్లా ఉంది, ఎట్లా బాధపడ్డాని చెప్తున్నది నేనే. ఇప్పుడు అన్నిటి మధ్యనే ఉంటుంది, దేంతో సంబంధం లేకుండా ఎలా ఉంటుందా అన్నది నేనే. అన్నీ అవసరమే లేదు అంటున్నది నేనే. అన్నీ ఉండాలి కానీ దేని పట్ల నా జోడించకు అంటున్నది నేనే. నా అనుకోకు కానీ నాద వాడుకుంటుందని శ్రద్ధగా వాడుకు అంటున్నది నేనే. ఏది ఉన్నా లేకున్నా నేనున్నాను అంటున్నది నేనే. కానీ అన్నీ ఉంటే చాలా బాగుంది కానీ దాన్ని గంభీరంగా తీసుకోక అంటున్నది నేను. అట్లా జనకుడు రకరకాల రెవల్యూషన్స్ ఇస్తున్నాడు, చెప్తున్నాడు. మీరు ఆశ్చర్యపోకండి, ఇదేంటి కన్ఫ్యూజన్ ఉంది. నో, దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ హియర్. మళ్ళీ చెప్తాను, జనకుడు క్లియర్గా చెప్తున్నాడు, ఈ విశ్వమంతా నా వల్లే ప్రకాశిస్తుంది, అలాగే నా శరీరం కూడా. ఇదొక రెవల్యూషన్. ఇంకొకసారి అంటున్నాడు, అసలు శరీరం నేను కాదు, విశ్వము నేను కాదు, నేను జస్ట్ కాంతినంతే అంటున్నాడు. ఇంకొకసారి అంటున్నాడు, నాలో ఉన్న అజ్ఞానం వల్ల ఈ వస్తువు నాదన్నట్టుగాను, ఈ వస్తువు కానీ ఏదో రకరకాలుగా కనిపిస్తుంది. నేను ఉన్నది ఉన్నట్టు చూడడం లేదు, ఉన్నదాన్ని కల్పన జోడిని చూస్తున్నాను, అందుకని ఇదంతా వచ్చింది. ఇప్పుడు నా అజ్ఞానం తీసేసి చూస్తే తాడులాగా పాములాగా కనిపిస్తుంది. అహో ఆశ్చర్యం, ఇంతవరకు నేను ఎప్పుడు అట్లా చూడనే లేదే. నేను మనిషిని మనిషిగా చూడనే లేదే. మనిషిని మంత్రిగా చూశాను, మనిషిని గురువుగా చూశాను, మనిషిని భార్యగా చూశాను. అహో ఆశ్చర్యం, మొదటిసారి మనిషిని మనిషిగా చూస్తున్నాను. సో జనకుడి యొక్క ఆలోచన విస్ఫోటనం. అష్టవక్ర గీత రెండు దిక్కుల పదునైనది. ఒక అద్భుతమైన సారవంతమైన ఒక సంవాదం ఇది. అర్థం చేసుకుంటే తక్షణ విముక్తి. నేను చెప్తున్నా, నా జీవితానికి ఆధారం అష్టవక్ర మహాగీత కాదు, కానీ నేను ఏదైతే అనుభవించిందో అదంతా అష్టవక్ర మహాగీతలో ఉంది. నేను కామన్ మ్యాన్నే, ఎవడన్నా ఒక గుత్త కింద పడి చచ్చిపోవచ్చు నేను, బట్ నా అనుభవాన్ని ఎవడు నా నుంచి తీసేసుకోలేడు. బికాజ్ అది సమస్తానిది. అది నా అనుభవం ఎటువంటిదంటే నా అన్నది పోయిన అనుభవం. ఎందుకంటే ఎట్లా చెప్తాం, ఎందుకంటే చెప్పడానికి ఏమి లేదు. సో ఈరోజు ఒక 4 శ్లోకాలు దాని యొక్క సారాంశాన్ని సరదాగా తెలుసుకున్నాం. తొందర ఏమీ లేదు, హడావిడేమీ లేదు. హాయిగా ఒక చెట్టు పెరిగినట్టు ఈ టాక్స్ అన్ని మెల్లగా అట్లా పూర్తవని, ఈ రోజుది ఆ రోజే. ప్రతిరోజు సాసత్యం ఉంది, ప్రతిరోజు రెవల్యూషన్ ఉంది, ప్రతిరోజు మీలో ఏదో విస్ఫోటనం కలగవచ్చు, ప్రతిరోజు మీలో ఏదో మార్పు కలగవచ్చు. మీలో కలిగే మార్పుకి ఒక సహజ ద్వారాన్ని ఓపెన్ చేసి అట్లా వినండి నా మాటలు. ఇవి నా మాటలు కావు, ఎగ్జిస్టెన్స్ మాట్లాడితే ఇలాగే ఉంటుంది, గాలి మాట్లాడితే ఇలా ఉంటుంది, ప్రాణం మాట్లాడితే ఇలా ఉంటుంది,
ఇక్కడి నుంచి మీలో ఉన్న ఏకాంతానికి, మీ యొక్క సహజమైన అందానికి, మీలో ఉన్న ఓపికకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. స్వీకరించండి రీ సరస్వైస.